వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. రుణ విముక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు జీవితం మీద విరక్తి కలిగి ఇలా శ్రమిస్తున్నావేమో నాకు తెలీదు, కానీ విరక్తి కలిగిన వాడికి రాసిపెట్టి ఉన్న చావు కూడా రాకపోవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోపాలకుడు అని వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహాంతిపురంలో గోపాలుడు అనే ఆగర్భ దరిద్రుడు బిచ్చమెత్తుకొని జీవించేవాడు. వాడి జాతకం ఎలాంటిదో గాని వాడికి ఒక పూట తిండి దొరికితే 3 పూట్లు దొరికేది కాదు. ఒక రోజున రామానందుడనే దైవాజ్ఞుడు తన శిష్యగణంతో కాశీ వెళుతూ మహాంతిపురం చేరాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయనను అడిగి తమ తమ కష్టాలు ఎప్పుడు ఏ విధంగా తీరుతాయో తెలుసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి గోపాలకుడు రామానందుడు వద్దకు వెళ్ళి తన దారిద్ర్యానికి కారణము, నివారణ ఉపాయము తెలపమన్నాడు. నాయనా, నువ్వు పెట్టి పుట్టలేదు, నీ దారిద్ర్యం తీరేది కాదు అన్నాడు రామానందుడు. స్వామి, కనీసం నాకు చావు వచ్చి ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు గోపాలకుడు. పక్కనున్న పట్టణంలో రామయ్య శెట్టి, భీమయ్య శెట్టి, సోమయ్య శెట్టి అనే 3 వ్యాపారస్తులున్నారు. వారొక్కొక్కరు నీకొక బంగారు మొహరి రుణపడి ఉన్నారు. ఆ బాకీలు వసూలు చేసి దాన్ని నువ్వు అనుభవించగానే నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు రామానందుడు. గోపాలకుడు సంతోషంతో రామానందుడి వద్ద సెలవు పుచ్చుకొని పట్టణం వెళ్ళి 3 వ్యాపారస్తులను కలుసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క బంగారు మొహరి ఇయ్యమని అడిగాడు. వాళ్ళు మారు మాట్లాడక మొహరీలు ఇచ్చారు. గోపాలకుడు ఆ బంగారు నాణాలతో బీదలకు అన్నదానం చేసి, ఆహా, ఇవాళతో నాకు ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగింది, ఇక ఏ క్షణానైనా చావు రావచ్చు, చచ్చిపోయినాక నా కళేబరం ఏ వనమృగాలకైనా ఆహారం కావటం మంచిది అనుకొని అరణ్యం చేరి అక్కడ సంచరించసాగాడు. 2 రోజులు గడిచాయి. గోపాలకుడు ఆకలితో బాధపడడం జరిగింది, కానీ ఏ పులో సింహమో అతన్ని చూసి తినడం జరగలేదు. దైవాజ్ఞుడి మాట ఎందుకు నిజం కావడం లేదో గోపాలుడికి అర్థం కాలేదు. అతను అలా తిరుగుతూ ఒక గోతిలో పడిపోయాడు. ఆహా, నా కోసం దేవుడు గొయ్యి కూడా సిద్ధం చేసి ఉంచాడు, ఇక చావు రావటమే తరువాయి అనుకుంటూ అతను అంతటా కలే చూస్తుండగా చీకట్లో ఏదో తళతళ మెరిసింది. గోపాలకుడు దాన్ని తడిమి అది బంగారం అని తెలుసుకున్నాడు. గోతిలో ఒక పక్క సొరంగమున్నది, అందులో అంతులేని బంగారం ఉన్నది. గోపాలకుడు ఆ బంగారాన్నంతా పోగు చేసుకుని తన ఇంటికి వచ్చి దాని సహాయంతో పేదల కష్టాలు తీరుస్తూ వాళ్ల పాలిట దైవంగా ఉంటున్నాడు. ఆగర్భదరిద్రుడైన గోపాలుడికి అంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఊళ్ళో వాళ్ళకి అర్థం కాలేదు. అతను వాళ్లకు చెప్పనూ లేదు. మొత్తం మీద దైవాజ్ఞుడి మాట నిజం కాలేదు. గోపాలకుడు చాలా కాలం బతికాడు. ఎంత బంగారం ఉన్నా అతను బీదవాళ్లతో ఒకడిగానే బతుకుతూ వచ్చాడు. అందుచేత అతను చాలా కాలం సాటి బీదలకు సహాయపడగలిగాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, గోపాలకుడు ఎందుకు చావలేదు? దైవాజ్ఞుడు రామానందుడు చెప్పిన మాట పూర్తిగా అబద్ధం కావటానికి కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పుంటాడో, మీరైతే ఏం చెప్తారు సమాధానం ఒకసారి నాతో సరదాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడు వినిద్దాము. రామానందుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు. ఎందుకంటే గోపాలకుడు తాను వర్తకుల నుంచి వసూలు చేసిన బాకీని తన కోసం వినియోగించుకోక దాన ధర్మాలు చేసి తన బాకీ ఇతరులకు పంచాడు. ఆ 3 బంగారు మొహరులలో తానే వినియోగించుకుని ఉంటే వాడికి చావు వచ్చేదేమో, కానీ వాడిలో ఉండే దానగుణం వాడిని అలా చేయనీయలేదు. చివరకు చచ్చిపోతే తన శరీరం ఇంత బూడిద అయిపోకుండా ఏ జంతువుకో ఆహారం కావాలని వాడు కోరుకున్నాడు. ఆ విధంగా వాడికి మరింత బంగారం దొరికింది. వాడికి రుణపడిన వారి సంఖ్య అపారంగా పెరిగింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బలమైన శత్రువు. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడు ఎవరో ఒకరివి తప్పులు వెతుకుతూ ఉండేవి. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకి చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనియటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఓసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్లై మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనబడింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిర అని తెలుసుకొని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడు నాయనా, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాళి, అందుకే దానికి ఒక పట్టాన్న సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురికి బుద్ధి మారుతుందని ఆశపడి వాళ్ళతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంట పెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుక్కి పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. 1 నెల పాటు ఆమె కొడుకు కోడలకు ఏ లోటు రానికుండా అడ్డమైన చాకిరీ చేసింది. తర్వాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసి వచ్చి ఆమెకి కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడల మీద, కోడలు అత్త మీద 100ల కొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరిని మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బెల్లం అయిపోయిందని తల్లి ఆపేక్షించింది. తల్లి కొంగు పట్టుకొని వేలాడేవాడు పెళ్ళెందుకు చేసుకోవాలి అడిగింది ఇందిర. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఓసారి వీరయ్య కామందుకు రబ్బాయని పాము వాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావటం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివానైంది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ల వాదన ఆగిపోతుందేమో అనని చూశాడు, కానీ అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోస్తున్నది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తున్నది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు, నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేం అని అడిగాడు. వీరయ్య తన చిక్కు చెప్పాడు. నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను, ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకు వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఆ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి, మన ఇంటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అన్నది. గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడలి మీద లేచింది. కోడలు అత్తకి ఏమీ తగ్గలేదు. వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య, నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్ల ఆవును చూసి తోలుకురండి, రంగైనా చూసి తృప్తి పడవచ్చు అన్నది ఇందిర. శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా, తెల్ల రంగు శుభం, తెల్లని ఆవు తోలుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాడు కోడల మధ్య రంది పెరిగింది. నల్ల రంగుని తిట్టిపోస్తున్నది. నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపని ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెలుపుగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఊరుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతలో తేలదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. రాలేదేమని వీరయ్య కామందుని మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ళ బాధ లేదు, కానీ 2 పెళ్ళాలున్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకుంటూనే ఉండేవారు, కోట్లాడుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికి సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం ఏదో నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య. 2 శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువులు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణెక్కడ వెతికేది బాబు అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తను ఏం చేయాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకుని వెళ్ళాడు. అత్తా కోడళ్ళిద్దరూ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బతికిన నాళ్ళు బతికావు, చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు జాడించింది. నీ పని ఏదో నువ్వు చూసుకో, మగవాళ్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామాందు ఆవునిస్తానన్నాడు, నాకు నచ్చిన ఆవు నేను తెచ్చుకున్నాను. దీని గురించి ఏమైనా మాట్లాడవంటే దీన్ని బాదినట్టే నిన్ను బాదుతాను అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము,
పెళ్ళాన్ని నిజంగానే కొట్టడము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్లకు వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేలులా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది. లోగుట్టు. చాలా కాలం తర్వాత స్వగ్రామానికి పని మీద వచ్చిన వీరాస్వామికి అతని ప్రాణమిత్రులు భూపతి, రంగనాథము కనిపించి తమ ఇంట ఉండమని నిర్బంధించారు. ఇద్దరి ఇళ్లలోనూ 2 రోజులు ఉండటానికి వీరాస్వామి ఒప్పుకున్నాడు. ముందు అతను భూపతి ఇంట బస చేశాడు. భూపతి, అతని భార్య అలివేలు అతన్ని చక్కగా చూశారు. అయితే ఎందుచేతనో భూపతి వీరాస్వామిని ఒంటిగా తన ఇంట వదలక తాను వెళ్ళిన చోటికల్లా అతన్ని కూడా తిప్పాడు. తర్వాత పక్కనే ఉన్న రంగనాథుడి ఇంటికి మారినప్పుడు కూడా రంగనాథుడి భార్య చూడమని అతన్ని ఎంతో ఆదరించింది. కానీ రంగనాథుడు కూడా వీరాస్వామిని రోజల్లా తన వెంటనే తిప్పాడు. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వీరాస్వామి రంగనాథుడికి ఏదో సాకు చెప్పి అతన్ని విడిచి అతని ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో అతని మిత్రుల భార్యలిద్దరూ హోరాహోరీ పోట్లాడుకుంటున్నారు. ఆ సంగతి అతను తన మిత్రులకు చెబితే ఇద్దరూ సిగ్గుపడి తలలు వంచుకున్నారు. మీరిద్దరూ పని మనుషులను తీసేసి మీ భార్యలకు ఊపిరి సలపని పని కల్పించండి, వాళ్లకు పోట్లాడి తీరిక లేకుండా చేస్తే వాళ్లే మారుతారు అని వీరాస్వామి తన స్నేహితులకి సలహా ఇచ్చాడు. ఆ సలహా చక్కగా పనిచేసింది. ఈ కథను రచించిన వారు గుండాల విజయ్ గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. మన ఛానల్కి అలాగే కామెంట్ పక్కన హైప్ ఆప్షన్ వస్తుందండి. హైప్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.